jungle. రైతులకైతే కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరంకు గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రతి సంవత్సరానికి ఈ పిఎం కిసాన్ 6,000 రూపాయలు ఇస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఈ కొత్త సంవత్సరం నుంచి 10,000 రూపాయలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఈ 10,000 రూపాయలు ఎన్ని విడతల్లో ఎంతెంత ఇస్తారు, అదేవిధంగా ఈ పిఎం కిసాన్కి సంబంధించి చాలా మంది మొబైల్కి ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. అసలు ఈ మెసేజ్ ఏంది, ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళకి పిఎం కిసాన్ అమౌంట్ వస్తాయా రావా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ పిఎం కిసాన్కి సంబంధించి చాలా మందికి టెక్స్ట్ మెసేజ్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చాలా మందికి మెసేజ్ అయితే వచ్చింది. ఈ మెసేజ్ ఏమని వచ్చింది అని అంటే, ప్రియమైన రైతు యొక్క పేరు, అదేవిధంగా వాళ్ళ యొక్క గ్రామము, ఆ గ్రామంలోని ఈ రైతు యొక్క సర్వే నంబరు రిజిస్టర్లో నమోదు కాలేదు. దయచేసి వీలైనంత త్వరగా మీ సమీప మీ సేవా కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓని సంప్రదించండి. పిఎం కిసాన్ మరియు ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇది తప్పనిసరి. వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం అని మెసేజ్ అయితే వచ్చింది. అయితే ప్రతి ఒక్కరికి మెసేజ్ రాలేదు, కొంతమందికి మాత్రమే ఈ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఏఈఓని అయితే కలవండి, లేదంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్ కానీ మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళి మీ పట్టా పాస్బుక్, అదేవిధంగా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు అయితే తీసుకొని వెళ్ళండి. వాళ్ళు పిఎం కిసాన్ పోర్టల్లో ఈ రిజిస్టర్ అనేది మీది చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మాకు అమౌంట్ ఇదివరకే పడుతున్నాయి, మేము కూడా చేయాలి అని అంటే మీకు అమౌంట్ పడే వాళ్ళు ఎటువంటి అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ టెక్స్ట్ మెసేజ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మాత్రమే మీ సేవకు కానీ ఏఈఓని అయితే కలవండి. అయితే మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా తెలియాలంటే మీరు మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి సెర్చ్లో కిసాన్ అని టైప్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, మెసేజెస్ కూడా చదవరు. మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏఈఓను కానీ మీ సేవ కానీ లేదంటే సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళండి. ఈ పిఎం కిసాన్కి సంబంధించి 2026 నుంచి సంవత్సరానికి 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేస్తామని గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా 3 విడతల్లోనే వేస్తారు, కానీ ఈ 3 విడతల్లో ఎంత అమౌంట్ వేస్తారో ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇప్పటి వరకు రైతుల ఖాతాలో 21 ఇన్స్టాల్మెంట్లు అనేది జమ కావడం అయితే జరిగింది. ఈ 22వ విడత ఇన్స్టాల్మెంట్ ఎంత రైతుల ఖాతాలో పడుతుంది, ఇది ఎప్పుడు వేస్తారు, ఇలాంటి విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ టెక్స్ట్ మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోండి. ఎందుకనంటే మీకు రిజిస్టర్ కనుక చేసుకున్నట్లయితే ఈ పిఎం కిసాన్ అమౌంట్ అనేది రావు. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ఆన్లైన్ స్కీమ్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.